ఫ్రెండ్స్ రాష్ట్రంలో విషాదం. తీవ్ర కోపంలో చంద్రబాబు. ఈ విషయాలన్నీ తెలియాలంటే గనక వీడియోని మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసిన అవుతాం. అదే విధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రెండ్స్ రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న లైంగిక దాడి ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. అయితే ఒక ఘటన మరవక ముందే మరో ఘటన వెలుగు చూడడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అయితే అభం శుభం తెలియని చిన్నారులను సైతం వదలడం లేదు. వయసుతో సంబంధం లేకుండా కామాంధులు రెచ్చిపోతున్నారు. అయితే ఈ క్రమంలో ఇటీవల శ్రీ సత్యసాయి జిల్లా ఏడుగుర్రపాలెంలోని మైనర్ బాలికపై లైంగిక దాడి జరిగిన విషయం తెలిసిందే. అయితే బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో లైంగిక దాడి కేసుపై పోలీసులు విచారణ చేపట్టగా దారుణ విషయాలు వెలుగుకు వచ్చాయి. చిన్నారిపై కొన్ని నెలలుగా 14 మంది అగత్యానికి పాల్పడ్డారు. అత్యాచారం చేసి ఫోటోలు తీస్తూ ఆమెను బెదిరించారు. ఈ క్రమంలో వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేసి పదే పదే రేప్ చేస్తున్నట్లు తెలిపారు. అయితే ధర్మవరం డీఎస్పీ పర్యవేక్షణలో సీఐ నేతృత్వంలో పోలీసులు ఇప్పటి వరకు 6గురిని అరెస్ట్ చేశారు. అయితే అట్రాసిటీ ఫోక్సో కేసు పెట్టి రిమాండ్‌కు తరలించారు. మరో 8 మంది కోసం పోలీసులు బృందాలతో గాలిస్తున్నారని, త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఎస్పీ తెలిపారు.